2-3 రోజుల క్రితం ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్ షామిక రవి, ఈవిడ పేరు చాలా మందికి తెలుసు. అప్పుడప్పుడు టీవీల్లో ఎనలిస్ట్గా ఆవిడ వస్తూ ఉంటుంది. గుడ్ ఎకనమిస్ట్ ఆవిడ, మంచి స్కాలరు. ఆవిడ ఇంకొక ఇద్దరితో కలిసి ఒక నివేదిక తయారు చేసింది. ఈ నివేదిక అందరూ అనుకుంటున్నట్టుగా పేపర్లో వస్తున్నది ఏంటంటే భారత్లో హిందువులు ముస్లింలు వీళ్ళని గురించి చూపిస్తున్నట్టుగా వస్తుంది కదా. ఆవిడ భారత్ను గురించి ప్రత్యేకంగా చేయలేదండి. మొత్తం ప్రపంచంలో 1950 నుంచి 2015 వరకు, అంటే 65 సంవత్సరాలు, 3 తరాలు మత జనాభా ఏ విధంగా మార్పు చెందిందనే దాని మీద రీసెర్చ్ పేపర్ ప్రజెంట్ చేసింది. 67 పేజీల రీసెర్చ్ పేపర్. ఇందులో 167 దేశాల పరిస్థితిని విశ్లేషించింది. 22 దేశాలని పరిగణలోకి తీసుకోలేదు, తీసుకోపోవటానికి కారణాలు ఇచ్చింది. అయినా ఆ దేశాల్లో ముఖ్యమైన దేశాల గురించి కూడా అంచనాలు కూడా ఇచ్చింది క్లుప్తంగా. ఇది నేను ముందు ముందు కొన్ని వీడియోలు చేస్తాను దాని మీద, ఎందుకంటే నాకైతే చాలా డీప్ రీసెర్చ్ చేసినటువంటి డెమోగ్రాఫిక్స్, రిలీజియస్ డెమోగ్రఫీ మీద చేసినటువంటి రీసెర్చ్ పేపర్ అది. కాకపోతే ఇవాళ నా టాపిక్ పరిమితం ఎక్కడి వరకు అంటే, అందులో భాగంగా భారత ఉపఖండాన్ని, భారత్ని కూడా చర్చించింది. అందరూ ఏమనుకుంటున్నారు, భారత్ను గురించి ఆవిడ చాలా మిగతా వాటితో పోల్చినప్పుడు అట్లనే దాంట్లో ఒక భాగంగా చెప్పింది అంతే ఆవిడ. అయితే దీన్నే ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. సహజం, మన దేశం కాబట్టి మనం ఫోకస్ చేసుకుంటాం ఆ పార్ట్ని. నేనేంటంటే భారత్ ఒక్కదాన్నే కాకుండా భారత్ ఉపఖండాన్ని గురించి ఇవాళ చర్చించడానికి మీకు ప్రయత్నం చేస్తా. ఎందుకనంటే మొత్తం ఉపఖండం అంటే సార్క్ 8 దేశాలు ప్లస్ మయన్మార్, 9 దేశాలు అన్నమాట మొత్తం కూడా. ఈ దీంట్లో వచ్చినటువంటి ప్రధాన మార్పులు ఏంటి ఈ 9 దేశాల్లో? నేను పట్టికలో మొత్తం కూడా మీకు ఈ 9 దేశాల్లో వచ్చినటువంటి మార్పులన్నీ కూడా నేను పట్టికలో ఇచ్చాను, మీరు చూసుకోండి. అందులో నాకు ఆ పట్టిక ప్రకారం అర్థమైంది ఏంటంటే, ఒక 4 దేశాల్లో బాగా ఎక్కువ మార్పు జరిగింది. 4 దేశాల్లో ఏమేంటవి? బంగ్లాదేశ్లో విశేషం ఏంటంటే, మీకు 76% ఉన్నటువంటి ముస్లింలు 1950లో 2015కి వచ్చేటప్పటికి 90% అయ్యారు, 20% పెరిగారు. అదే టైంలో హిందువులు 23% నుంచి 8%కి తగ్గారు. మిగతా వాటిలో బౌద్ధులు క్రిస్టియన్స్ పెద్ద తేడా లేదు, కానీ ఈ రెండిట్లో 66% తగ్గినట్టు, 23% నుంచి 8% తగ్గటం అంటే ఏం జరిగింది బంగ్లాదేశ్లో? అందరు మాట్లాడుతుంటారు కదా రిలీజియస్ మైనారిటీసు. బంగ్లాదేశ్లో ఇవాళ హసీనా ఉండొచ్చు, అంతకుముందు ఎవరైనా ఉండొచ్చు, కానండి చివరికి ఏం జరిగిందంటే 2 ప్రధాన కారణాలు నాకు కనపడుతున్నాయి. ఒకటి, పర్సిక్యూషన్ ఆఫ్ ది మైనారిటీస్. అక్కడ మైనారిటీలు వేధింపులకు గురి కాబడ్డారు, ప్రధానమైన కారణం ఇది. దాంతో అక్కడి నుంచి పారిపోయి వచ్చారు కొంతమంది మత మార్పిడికి ఆ వేధింపుల కన్నా కూడా ఇస్లాంలోకి వెళ్ళిపోతే కనీసం మనకి లైఫ్ సుఖంగా ఉంటుంది అనుకున్నటువంటి ఆ విధంగా కన్వర్ట్ అయిన వాళ్ళు కొంతమంది. మూడోది, ఫెర్టిలిటీ రేటు ముస్లిమ్స్కి హిందువులకి తేడా ఉండటం. నా ఉద్దేశం లాస్ట్ దానికన్నా రెండోది చాలా ఎక్కువ జరిగింది, కన్వర్షన్ జరిగింది. సరే, వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళ సంగతి పారిపోయి వచ్చేసారు. మతువాలు వాళ్ళే కదా, బంగ్లాదేశ్ మతువాలు అంటారు కదా. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఈ చాలామంది ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఎస్సీస్ ఎక్కువ. వీళ్ళందరూ బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చారు. దాంతోపాటు మత మార్పిళ్ళు కూడా జరిగినాయి. ఎక్కడ మెజారిటీ ఇస్లాం దేశాలు ఉన్నాయో ఆ దేశాలన్నింటిలో కూడా మత మైనారిటీలకు మాత్రం మైనారిటీ హక్కులు పరిరక్షించబడట్లేదు. ఇది ప్రపంచ అనుభవం నేర్పుతున్నటువంటి పాఠం. కావాలంటే దాని మీద ఒక ప్రత్యేక వీడియో చేస్తాను, ఏ ఏ దేశాల్లో ఎలా జరిగిందనేది. బంగ్లాదేశ్ కూడా దానికేం భిన్నమైనటువంటి పరిస్థితి కాదు. రెండోది అంటే, నేను ప్రధానమైన చేసిన మిగతా స్లైడ్స్లో వచ్చాను, మీకు అర్థమవుతున్నాయి. రెండోది, భూటాను. 72% ఉన్న
టిబెటన్ బుద్ధిస్టులు 84% పెరిగారు. బుద్ధిస్టులు ఎలా పెరిగారని చూసుకున్నప్పుడు చాలా మంది చెప్పడం ఏంటంటే 1990 దశకంలో హిందువులు అక్కడి నుంచి డ్రైవ్ అవుట్ చేయబడ్డారు. చారిత్రక కారణాలు ఉన్నాయి. ఆ దీంట్లో హిందువులు భారత్కు వలస వచ్చేసారు. సో కాబట్టి ఆటోమేటిక్గా బుద్ధిస్టు పాపులేషన్ పెరిగింది. చిన్న దేశం, దాని గురించి మనం పాపులేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మూడోది మయన్మార్లో బుద్ధిస్టులు తగ్గారు. 84% తెరవాడ బుద్ధిస్టులు ప్రధానం ఇక్కడ. 86% ఉన్న 84% ఉన్న బుద్ధిస్టులు 75%కి పడిపోయారు. అఫ్ కోర్స్ దీనికి కారణాలు ఏంటంటే క్రిస్టియన్స్ డబుల్ అయ్యారు, 4-8 అయ్యారు. తర్వాత దేశీయ ఆచారాలు, ఇండైజినస్ రిలీజియన్స్ వాళ్ళ సంఖ్య కూడా కొంచెం పెరిగింది మార్జినల్గా. మరి కారణాలు ఏదైనా కావచ్చు, అక్కడ కూడా బుద్ధిస్టుల సంఖ్య మయన్మార్లో తగ్గింది. ఇంకా మిగతా చూసుకుంటే పాకిస్తాన్ మీరు చూడండి, దాదాపు 84 నుంచి 93, ఇది కూడా మర్చిపోయి గణనీయమైన దాంట్లో ఇది కూడా ఉంది. పాకిస్తాన్ 10% పెరిగింది, 84 నుంచి 93, అంటే 10% గణనీయమే కదా. హిందువులు ఇక్కడ కూడా 13 నుంచి 2%కి పడిపోయారు, 80% తగ్గింది. చూడండి ఇవన్నీ కూడా ఏంటంటే రిలీజియస్ మెజారిటీ ఇస్లాం ఉన్న చోట మైనారిటీలకు మాత్రం చాలా కష్టమైపోతుంది. వాళ్ళ హక్కులు పరిరక్షించడం అనేది జరగదు. ఒక్క బంగ్లాదేశ్, పాకిస్తానే కాదు, చాలా దేశాల్లో. సో ఇది ప్రధానంగా. మిగతాయి పెద్దగా ఆఫ్ఘనిస్తాన్లో అసలు మారిందేం లేదు, మొత్తం వాళ్ళే ఉన్నారు కాబట్టి మారిందేం లేదు. నేపాల్లో కూడా హిందువులు 84% ఉంది, 81%కి తగ్గటం జరిగింది. బౌద్ధులు కూడా తగ్గటం జరిగింది. చిన్న శాతం అయినా 2.6 నుంచి 4.6 ముస్లింలు పెరిగారు. క్రిస్టియన్లు 0 నుంచి 2% పెరిగారు. తర్వాత శ్రీలంకలో కూడా విశేషం ఏంటంటే బౌద్ధులు పెరిగారు, 64 నుంచి 67%కి పెరిగారు. ఇక్కడ కూడా హిందువులు తగ్గారు, 20 నుంచి 15%కి పడిపోయింది, 28% తగ్గారు ఇక్కడ కూడా. క్రిస్టియన్లు 9 నుంచి 8%, క్రిస్టియన్లు కూడా తగ్గారు. పెరిగింది ఎవరంటే ముస్లింలు, 7 నుంచి 10%కి ముస్లింలు పెరిగారు. అంటే ప్రధానమైన దేశాలు ఇవి. సో ఇప్పుడు భారత్ గురించి వద్దామండి, ఎందుకంటే చాలామంది భారత్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. భారత్లోది చెప్పాల్సి వచ్చేటట్టయితే అసలు ఈ గణాంకాలు సరికావండి. నేను చెప్పబోయే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ గణాంకాలు సరికాదు, కానే కాదు. హిందువులు 84 నుంచి 78% తగ్గలేదు, దాదాపుగా 73-74% కన్నా ఎక్కువ ఉండరండి. అంటే మీరు అనొచ్చు అధికారిక గణాంకాలు కదని. అధికారిక గణాంకాల్లో ఒక ఇబ్బంది ఉందండి. ఏంటంటే మన రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఎస్సీస్కి కేవలం వాళ్ళు హిందువులైతేనే వర్తిస్తాయి, క్రిస్టియన్స్కి ఇంకొక మతంలోకి మారుంటే వర్తించవు. సో కాబట్టి నాకు తెలిసిన ఆంధ్రాలో దాదాపుగా ఎస్సీస్లో ఉన్నటువంటి మాలాస్ మొత్తం కూడా 90% క్రిస్టియన్స్ కింద కన్వర్ట్ అయ్యారు. ఎప్పుడో క్రిస్టియన్ మాదిగల్లో కూడా మెజారిటీ క్రిస్టియన్స్ అయ్యారు. కానీ ఇవాళ జనాభా ప్రకారంగా అధికారిక గణాంకాల్లో వాళ్ళందరూ కూడా హిందువులుగానే చూపించబడుతున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నాను. సో కాబట్టి ఇది తమిళనాడులో కూడా ఇది జరుగుతుంది, ఇంకా చాలా రాష్ట్రాల్లో ఉంది. సో కాబట్టి ఈ గణాంకాలు ముస్లింల వరకు కరెక్ట్ అవ్వచ్చు, కానీ హిందువులు క్రిస్టియన్స్కి ఇది కరెక్ట్ కాదు. హిందువుల జనాభా ఇంకా తక్కువ, క్రిస్టియన్ల జనాభా ఇంకెక్కువ ఉంటుంది శాతం. సో ఈ క్లారిఫికేషన్ లేకుండా మనం నిజాన్ని నిజంగా ఒప్పుకోవాలి. ఇది ఏమాత్రం కళ్ళతో చూసే వాళ్ళకి గ్రామాల్లో, తెలుగు రాష్ట్రాల్లో క్లియర్గా అర్థమవుతుంది ఇది ఏంటనేది, నేను చెప్పాల్సిన పని లేదు. రెండోది, ఈ గణాంకాల్లో ప్రధానమైంది ముస్లింలు 9.84 నుంచి 14.09కి పెరిగారు. అంటే దాదాపు 43% పెరిగారు ఈ 3 తరాల్లో. అందరు చెప్తున్నారు కదా జనాభాను గురించి, ఇంతకన్నా ఇంకేం కావాలంటే లెక్కలు నాకు అర్థం కాదు. ఎందుకు జరిగింది ఇలా చూసుకున్నప్పుడు? ఒకటి, రెండు రకాలు. ఇప్పుడు కొంచెం అందరూ ఏమంటున్నారు, తగ్గుతుంది ఫెర్టిలిటీ రేట్, ఇప్పుడు అక్కడ కూడా అదవరకు కన్నా గణనీయంగా తగ్గుతుంది. అయితే ఉండొచ్చు, కానీ హిందువులతో పోల్చుకుంటే ఇప్పటికీ చాలా ఎక్కువే. ఒకటి నెంబర్ 1. కానీ 3 తరాల లెక్కలు ఇవి, నిన్న మొన్నటి కాదు కదా. చాలా విపరీతంగా ఆ ఫెర్టిలిటీ రేట్ ఉండటం అనేది ఎందుకంటే 5 కూడా జల్లగా 2 ఇది ఇవాళ యావరేజ్ తీసుకుంటుంది.
5 దాకా ఉండేది ముస్లిమ్స్లో ఉంది. ఇప్పుడు తగ్గింది అనుకోండి, అంత లేకపోయినా కూడా. కానీ అవన్నీ అది ఒక ప్రభావం. రెండోది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్. ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి విపరీతంగా భారత్కు వచ్చినటువంటి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్, ఇవన్నీ కలిపి ఆ జనాభా ఇవాళ యాక్చువల్గా ఇది 2011 లెక్కలు. ఇవాళ లెక్కలు తీస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. 14 కాదు, ఇది 16% దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంటుందని నాకు అనిపిస్తూ ఉంది. తర్వాత సంఖ్యాపరంగా చూసుకున్నట్టయితే అతిపెద్ద మార్పు భారత్లో జరిగిందండి. ఉపఖండం మొత్తం మీద పర్సంటేజ్లు పక్కన పెట్టండి, ఎందుకంటే 1% భారత్లో అంటే ఎంత అవుతుంది లెక్కేయండి. 1,40,00,000 అవుతుంది. సో ఆ లెక్కను చూసుకున్నప్పుడు అతిపెద్ద మార్పు హిందువులు తగ్గటం, ముస్లింలు పెరగటం అనేది జరిగినటువంటి డెమోగ్రఫిక్ చేంజ్ భారత్లో జరిగింది. తర్వాత అన్ని చోట్ల దగ్గర హిందువులు భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, భూటాన్ అన్ని చోట్ల దగ్గర. అయినా ఏంటి, హిందూ దేశం ఇది, హిందువులు ఇది ముద్ర పడిపోతుంది అనేటువంటి ఒక రాంగ్ దీంట్లోకి మన విశ్లేషకులు అందరూ చెప్తా ఉన్నారు. ప్రపంచం ముఖ్యంగా హిందూ దేశం ఇది, కాబట్టి భారత్లో మైనారిటీలకి రక్షణ లేదనేటువంటి నేరేటివ్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ప్రపంచంలో అతి కొద్ది దేశాల్లోనే రిలీజియస్ మైనారిటీని డిఫైన్ చేసింది భారత్ ఒకటే. ప్రపంచంలోని అతి కొద్ది దేశాలు రిలీజియస్ మైనారిటీలకి రాజ్యాంగంలో హక్కులు కల్పించింది అది భారత్ ఒకటి. ఎవరండి వీళ్ళందరూ? మాట్లాడే వాళ్ళందరూ రిలీజియస్ మైనారిటీస్కి ఎక్కడ హక్కులు ఉన్నాయండి? అమెరికాలో ఉన్నాయా? బ్రిటన్లో ఉన్నాయా? చెప్పమనండి. భారత్లో ఉన్నాయి. అయినా భారత్ మీద ముద్ర వేస్తున్నారు. కనీసం ఈ గణాంకాల తర్వాత అయినా సరే వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారా అంటే నాకైతే నమ్మకం లేదు. ఇది ఈ నేరేటివ్ కావాలని క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చెప్పినా కూడా ఇట్లానే క్రియేట్ చేస్తారు. తర్వాత ఇంకో సైడ్ ఇచ్చానండి, మీరు చూసుకోండి. ప్రధాన మతంలో వచ్చిన మార్పులు దయచేసి ఏంటంటే ఈ గణాంకాలకి అంతకుముందు నేను ఇచ్చిన గణాంకాలకి తేడా ఉంటుంది. మీరు ఇదేంటి తేడా ఉందని అనుకోవద్దు. ఎందుకనంటే ఒకే మతంలో ప్రధాన మతం అంటే అందుట్లో మళ్ళీ సెట్స్ ఉంటాయి, అవన్నీ ఇచ్చాను నేను. ఉదాహరణకి మీకు హిందువుల్లో తేడా ఉండదు, కానీ పాకిస్తాన్ ఉంది, ఆ గణాంకాలకి బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇక్కడ గణాంకాలు తేడా ఉన్నాయి. ఏంటంటే కేవలం ప్రధాన మతం అంటే ఇక్కడ ఇచ్చింది హనాఫీ ముస్లిమ్స్. రకరకాలు ఉన్నాయండి ముస్లిమ్స్లో. సున్నీసు, షియాస్ని మళ్ళీ లెక్కలోకి తీసుకోలేదు. హనాఫీ సెక్ట్ ఉన్నటువంటి ముస్లిమ్సే ప్రధాన మతం కింద తీసుకొని ఆ రీసెర్చ్ పేపర్ చేసింది. కాబట్టి వాళ్ళు ఏ విధంగా మార్పులు వచ్చినాయనేది ఇక్కడ ఇచ్చారు. అట్లనే బౌద్ధుల్లో కూడా అంతే తేడాలు వస్తాయి. మీకు మయన్మారు, శ్రీలంకలో తెరవాడ బౌద్ధులు ప్రధానమైన వ్యక్తులు. మీకు భూటాన్లో టిబెటన్ బౌద్ధులు. అంటే మిగతా బౌద్ధులు లేరని కాదు, వాళ్ళది ఇక్కడ ఆ గణాంకాల వరకే ఇచ్చాం. అట్లా మీకు తేడాలు కనపడతాయి. కాబట్టి దీన్ని కన్ఫ్యూజ్ కావద్దు. దీంతో చాలా ఉన్నాయి. దీని మీద ఇంకా నేను ముందు వీడియోల్లో ఈ సెక్ట్స్ ఇవన్నీ క్రిస్టియానిటీలో, ఇస్లాంలో, బౌద్ధంలో ఈ రెండు గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఆ రీసెర్చ్ పేపర్ ఆధారంగా మాట్లాడుకుందాం. కానీ ప్రస్తుతానికి మాత్రం ఇవాళ ఈ రోజుకైనా సరే ప్రపంచం కళ్ళు తెరిచి భారత్ అంత సురక్షితమైనటువంటి దేశం రిలీజియస్ మైనారిటీస్కి ఎక్కడా లేదనేది గమనిస్తుందని ఆశిద్దాం. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.